మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఎందుకంటే ఆహార జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలు కావచ్చు, శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థ పదార్థాలను కావచ్చు, ఏవైనా సరే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రక్తాన్నే కాదు శరీరం మొత్తాన్ని శుచిగా సిద్ధిగా ఉంచే సహజ సిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. మూత్రాశయం, మూత్రనాళాలకు సంబంధించిన వ్యాధులు బ్యాక్టీరియా వలన సోకే ఇన్ఫెక్షన్ కారణంగా వస్తాయి. మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ రావడానికి అనేక కారణాలున్నాయి. శరీరంలో ఇతర భాగంలో ఇన్ఫెక్షన్ సోకడం, చీముగడ్డలు, టీబీ, టాన్సిల్స్, గ్రంథులకు సోకే ఇన్ఫెక్షన్లు మొదలైనవి, రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరడం మొదలైన కారణాల వలన వీటికి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్ నేచురల్ గా ఎలా నివారించాలి? కిడ్నీ లేదా రీనల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఈ క్రింది వాటిని గమనించి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. అలోవెరా చాలా అద్భుతమైన మూలిక. దీని ప్రతిరోజు కొద్దిగా తీసుకున్నట్లయితే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. ఇది మూత్రపిండాలను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రం చేసి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. నీళ్లు తాగాలి. మన శరీరంను నిరంతరం తేమగా ఉంచుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది మరియు కిడ్నీలను స్ట్రాంగ్ గా ఉంచుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు యూరిన్ పోవడానికి ఎక్కువగా సహాయపడుతుంది. దాంతో శరీరంలోని మూత్రంలో మినరల్స్ మరియు సోడియం ఫ్లష్ చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. హెర్బల్ జ్యూస్ మరో బెస్ట్ హెర్బ్ పార్లేస్. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఇందులో విటమిన్స్, రిబోఫ్లవిన్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని పార్లేస్ లీవ్స్ ను బాయిల్ చేసి వడగట్టి కూల్ చేసి తాగాలి. ఫ్రూట్ జ్యూస్ యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్ ను నివారించడంలో ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఇది కిడ్నీలలో అసిడిక్ లెవెల్స్ ను తొలగిస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్, నిమ్మ, ద్రాక్ష వంటి విటమిన్ సి అధికంగా ఉన్నవి కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఆరెంజ్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ. ఇది కిడ్నీలో బైకార్బోనేట్ లెవెల్స్ ను కిడ్నీలో నింపడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను నీళ్లలో వేసి ప్రతిరోజు త్రాగడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. గార్లిక్ కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారించే మరో ఉత్తమ హోమ్ రెమెడీ. ఇది ఒక ఘాటైన వాసన కలిగిన నేచురల్ హోమ్ రెమెడీ. అందుకే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాక్టివ్ పదార్థం ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్ పుష్కలంగా ఉంటుంది. రోజు 2-3 వెల్లుల్లి రబ్బలు తినడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్ ను అతి కొద్ది రోజుల్లోనే నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ను చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ ను నివారిస్తుంది. ఇది ఒక హై క్వాలిటీ ప్రోడక్ట్. ఇది మంచి ఫ్లేవర్ మరియు ఎసిడిటీ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లూబ్రికేట్స్ కు సహాయపడుతుంది మరియు కిడ్నీ, లివర్ మరియు గాల్ బ్లాడర్ లో టాక్సిన్స్ ను ఫ్లష్ చేస్తుంది. నిమ్మరసంతో పాటు తీసుకుంటే చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. 1 గ్లాసు లెమన్ వాటర్ లో 1 చెంచా ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.